మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. రోజు దేవుని వాక్యము నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనము. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దేవుడు యెహోవాయే నా బలము. మనకి ఎవరు బలము అంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు కాదు, మనము కలిగి ఉన్నటువంటి జ్ఞానము కాదు. ఎవరు మన బలము అంటే యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. ఆయన ఎవరు అంటే రక్షించేటువంటి వ్యక్తి. ఆయన ఎవరు అంటే రక్షణ కలుగు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ ఆత్మీయ స్నేహితులారా, నాకు బలము లేదు, నేను బలహీనుడిని అని మనము ఆలోచిస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, మన జీవితంలో జరుగుతున్నటువంటి అనేక కార్యములను బట్టి నాకు బలము లేదు, నేను బలహీనుడిని, నా పక్షముగా ఎవరు లేరు, అందరూ కూడా బలవంతుని పక్షముగానే ఉన్నారు అని ఈ లోకంలో మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యెహోవాయే నా బలము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన బలము ఎవరు అంటే మన దేవుడే మన బలము. మన రక్షణ ఎవరు అంటే ఆయనే నాకు రక్షణ. ఎవరు? మన దేవుడే నాకు రక్షణ. మనము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు నమ్మకముతో ఈ వాక్యమందు మనము విశ్వాసం ఉంచినప్పుడు, ఈ వాక్యమును మనం నమ్మినప్పుడు దేవుడే మనకి బలముగా ఉంటాడు. ఆయనే మనకి రక్షణ దుర్గముగా ఉంటాడు. అనేక సందర్భాలలో బైబిల్ గ్రంథంలో అనేక మందికి ఆయన బలము కలుగజేసినవాడు. ఆ యొక్క గొల్యాతును ఎదిరించటానికి దావీదుకి బలమిచ్చినవాడు ఆయనే. ఆ యొక్క సంసోనుకు బలమిచ్చినవాడు ఆయనే. మోషేకు బలమిచ్చినవాడు ఆయనే. కాబట్టి మన దేవుడు ఎవరు అంటే బలము. మన దేవుడు ఎవరు అంటే ఆయన మన బలము. కాబట్టి నేను బలహీనుడను, నేను చేతకాని వాడనని మనము ఎంత మాత్రము కూడా చింతపడకూడదు, ఎంత మాత్రము కూడా ఆలోచన చేయకూడదు. ఇంకా ఆయన నాకు రక్షణ. ఎప్పుడు ఆయన నన్ను రక్షిస్తాడు, ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లోంచి ఆయన రక్షిస్తాడు అంటే, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా నిన్ను నన్ను రక్షించగలడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఎలాంటి పరిస్థితిలోనైనా కూడా నిన్ను నన్ను రక్షించగలిగినటువంటి సమర్థుడు ఆయన. కాబట్టి మన జీవితంలో మనమెంత మాత్రము విసుగు చెందకుండా, ఎంత మాత్రము అధైర్యపడకుండా దేవుణ్ణి ఆధారముగా చేసుకుని, ఆయన మన బలముగా చేసుకుని ఈ విశ్వాస జీవితంలో ముందుకు సాగుదాం. ఆయనను మన రక్షకునిగా చేసుకుని మన విశ్వాస యాత్రను కొనసాగించుదాం. ఈ జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని ఆయన బలముగా చేసుకుని, ఆయనను రక్షణగా చేసుకుని ముందుకు సాగుదాం. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.